హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఎంఎస్‌సి జువాలజీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. ఎంఎస్‌సి జువాలజీలో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? కెరియర్ ఆప్షన్స్ ఏంటి? ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఏంటి? అండ్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ సాలరీస్ ఎలా ఉంటాయి? అనే విషయాన్ని డీటెయిల్‌గా చూద్దాం. సో, ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఎవరైతే ఎంఎస్‌సి జువాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎంఎస్‌సి జువాలజీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, కన్‌ఫ్యూజన్‌లో ఉంటారో, సో, అలాంటి వాళ్ళకేంటి అంటే చాలా హెల్ప్ అవుతది. ఓకేనా? అండ్ ఎంఎస్‌సి జువాలజీ అంటే ఏంటి? ఎంఎస్‌సి జువాలజీ అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైఫ్ సైన్సెస్ కోర్స్. ఈ కోర్స్‌లో మెయిన్‌లీ ఏంటంటే యానిమల్స్ మరియు వాటి యొక్క బయోలాజికల్ ప్రాసెస్ ఒక సైంటిఫిక్ స్టడీ ఫోకస్ చేస్తది. ఈ కోర్స్‌లో స్టూడెంట్స్ జెనెటిక్స్ గాని, మాలిక్యులర్ బయాలజీ, ఇమ్యునాలజీ అండ్ ఎకాలజీ, వైల్డ్ లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్ బయాలజీ లాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్‌ని ఏంటి అంటే స్టడీ చేస్తారు. అండ్ ఎంఎస్‌సి జువాలజీ స్టూడెంట్స్‌కి రీసెర్చ్, టీచింగ్, వైల్డ్ లైఫ్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్‌లో మనకి చాలా ఎక్కువ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఓకే. అండ్ ఓకే. ఓకేనా? సబ్జెక్ట్స్ నథింగ్ బట్ ఏంటంటే ఎంఎస్‌సి జువాలజీలో మనం ఏం చదువుతామంటే ఇది అన్ని యూనివర్సిటీస్‌కి సేమే ఉంటది. ఓకేనా? ఈ టాపిక్స్ అన్నీ కొంచెం సర్క్యులర్‌లో చేంజెస్ ఉంటాయి. మైనర్ చేంజెస్ అంతవరకే. చూసుకుంటే మనకేంటి అంటే సెల్ బయాలజీ ఉంటుంది, జెనెటిక్స్ ఉంటుంది, మాలిక్యులర్ బయాలజీ ఉంటుంది. ఇమ్యునాలజీ గానీ, యానిమల్ ఫిజియాలజీ, డెవలప్‌మెంటల్ బయాలజీ గానీ, ఎకాలజీ, ఎవల్యూషనరీ బయాలజీ అండ్ యానిమల్ బిహేవియర్ అండ్ నెక్స్ట్ పోతే మనకి బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ బయాలజీ లాంటి అడ్వాన్స్ సబ్జెక్ట్స్ అనేయి అన్నీ ఇంక్లూడ్ చేసుంటాయి ఎంఎస్‌సి జువాలజీలో. మనం ఇంకొంచెం డెప్త్‌గా ఎళ్తే సెల్ బయాలజీలో ఏం స్టడీ చేస్తారంటే సెల్ యొక్క ఫిజియాలజీ గానీ, దాని ఎనాటమీ, నథింగ్ బట్ సెల్ స్ట్రక్చర్ గానీ, సెల్ ఫంక్షన్స్ వీటిలి గురించి స్టడీ చేస్తారు. జెనెటిక్స్‌లో నథింగ్ బట్ మనకి జీన్ గానీ, హెరిడిటీ, నెక్స్ట్ జెనెటిక్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి స్టడీ చేస్తారు. అండ్ మాలిక్యులర్ బయాలజీలో వి వి ఆర్ నో వెరీ వెల్ డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ సింథసిస్ ఎలా జరుగుతది? దానికి ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి? దాని మెకానిజం ఏంటి? ఇలా ఏంటి అంటే ఇన్ డెప్త్‌గా స్టడీ చేస్తారు ఎంఎస్‌సి జువాలజీలో. అండ్ నెక్స్ట్ థింగ్ ఇమ్యునాలజీ. ఇమ్యునాలజీలో మనకేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అండ్ డిసీజ్ ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? మెకానిజం దాని గురించి గానీ, ఇలా ఇన్ డెప్త్‌గా ప్రాపర్‌గా స్టడీ చేస్తారు. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ ఎకాలజీలో ఇన్ డెప్త్ ఎళ్తే ఎకాలజీ అండ్ కన్జర్వేషన్ బయాలజీ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంట్ గురించి గానీ, మనకి ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ ఎలా వర్క్ చేస్తుంది? దాని యొక్క కన్జర్వేషన్ ఏంటి? ఇలాంటి మెయిన్‌గా వీట్లి మీద ఫోకస్ అవుతది. ఐ రిపీట్ నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నా. సెల్ బయాలజీ గానీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఇమ్యునాలజీ ఈ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మన రీసెర్చ్ కెరియర్‌కనేది చాలా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లెక్క ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ ఒక ఫౌండేషన్‌ని మనకి ప్రొవైడ్ చేస్తది. మన రీసెర్చ్ కెరియర్ అనేది. అందుకే ఈ టాపిక్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ మీరు ఏ కోర్స్ తీసుకున్నా గానీ ప్రతి కోర్స్‌లో మనకేంటి అంటే కామన్‌గా ఉంటాయి ఈ టాపిక్స్. మనకి చూసుకుంటే మీరు వాటెవర్ ఎగ్జాంపుల్ మీరు బయోటెక్నాలజీ చూజ్ చేసుకున్నా గానీ, జువాలజీ గానీ, నెక్స్ట్ పోతే మైక్రోబయాలజీ ఇలా వేరియస్ ఏదున్నా గానీ ఈ టాపిక్స్ అనేది ఈ టాపిక్స్ కామన్‌గా ఉంటాయి. ఓకేనా? జువాలజీ ప్యూర్ సైన్సెస్ నుండి అప్లైడ్ సైన్సెస్ లైక్ మైక్రోబయాలజీ గానీ, బయోటెక్నాలజీలో ఈ టాపిక్స్ అన్నీ ఏంటంటే డైవర్సిఫైడ్ అయ్యి అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి మనకి. ఓకేనా? సో, ఇలా ఉంటుంది. అండ్ మనకి ఒక్క మాటలో చెప్పాలంటే ఎంఎస్‌సి జువాలజీ అనేది ఒక ప్యూర్ సైన్స్, బయోలాజికల్ సైన్స్. దీని నుండే మనకు అప్లైడ్ సైన్సెస్ మీకు పోతే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ గానీ, బయోకెమిస్ట్రీ దీని నుండే వస్తాయి. ఓకేనా? సో, సింగిల్ వర్డ్‌గా చెప్పాలంటే ఇలా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి రీసెర్చ్ ఆపర్చునిటీస్ అనేది ఆఫ్టర్ ఎంఎస్‌సి జువాలజీ ఏముంటాయి? ఈ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎల్యూజన్ ఏంటి అంటే చాలామంది ఏం థింక్ చేస్తారంటే మనకి ఆహ్, సిఎస్ఐఆర్ నెట్, గేట్ ఎక్సెల్ గానీ ఇవి క్రాక్ చేస్తే మనకు ఆపర్చునిటీస్ వస్తాయని చాలామంది అనుకుంటారు. ఇట్స్ రాంగ్. ఏంటి అంటే అది తప్పు. మనకి ఎంఎస్‌సి జువాలజీ అయిపోయిన వెంటనే మనకేంటి చాలా నోటిఫికేషన్స్ వస్తాయి మనకి. రీసెర్చ్‌కి రిలేటెడ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. కొన్ని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ రీసెర్చ్‌కి రిలేటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ ఐకార్, సిఎస్ఐఆర్ గానీ, ఇలా కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ రిలీజ్ చేస్తాయి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు కావాలంటే మీరుగా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్‌లో నేను ఎవ్రీడే ఈ ఏవన్నా రీసెర్చ్ ఆపర్చునిటీస్ వస్తే నేను పోస్ట్ చేస్తుంటాను. వీడియో చూసే మీలో ఎవరైనా ఉంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వండి. ఎంఎస్‌సి జువాలజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్‌కి రీసెర్చ్ ఫీల్డ్స్ చాలా ఆప్షన్స్ అనేవి మనకుంటాయి. రీసెర్చ్ చేయనీకి మనకి ఏంటి అంటే ఇమ్యునాలజీ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ పోతే జెనెటిక్స్ ఉంటుంది, మాలిక్యులర్ బయాలజీ ఉంటుంది, సెల్ బయాలజీ ఉంటుంది, ఎకాలజీ ఉంటుంది, వైల్డ్ లైఫ్ బయాలజీ ఉంటుంది, కన్జర్వేషన్ బయాలజీ ఉంటుంది, ఎంటమాలజీ ఉంది, మనకి పారాసైటాలజీ అండ్ నెక్స్ట్ పోతే ఎవల్యూషనరీ బయాలజీ లాంటి అనేక స్పెషలైజేషన్స్ అవైలబుల్ అనేది ఉన్నాయి మనకి. ఇంకా ఇంకొంచెం డెప్త్గా వెళ్తే మనకి ఇమ్యునాలజీ ఫీల్డ్లో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఎలా, అసలు ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి, ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి హ్యూమన్ హెల్త్కి రిలేటెడ్ కానీ ఇలా. అండ్ నెక్స్ట్ డిసీజ్ రెసిస్టెన్స్ ఎలా డెవలప్ అవుతుంది, అసలు ఇలాంటి వాటి మీద ఏంటంటే రీసెర్చ్ చేయొచ్చు మనం. ఓకేనా. చాలామంది అనుకుంటారు ఏంటి అంటే ఎంఎస్సీ జువాలజీ జస్ట్ ఫర్ టీచింగ్కి అనుకుంటారు. అలా ఉండదు, రీసెర్చ్కి కూడా ఉంటుంది. నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఏంటి అంటే నేను సిఎస్ఆర్ క్లియర్ చేస్తే ఇలాంటి వాటిలో మీరు రీసెర్చ్ చేసుకో. జెనెటిక్స్, ఈ జెనెటిక్స్ అండ్ నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ ఫీల్డ్లో మనకి జీన్స్, డిఎన్ఏ, జెనెటిక్ డిజార్డర్స్, నెక్స్ట్ పోతే బయోటెక్నాలజీ రిలేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో మనం పార్టిసిపేట్ కూడా చేయొచ్చు ఎంఎస్సీ జువాలజీ అయిపోయిన తర్వాత. ఓకే, వితౌట్ సిఎస్ఆర్ నెట్ నేను చెప్పడం. ఎకాలజీ అండ్ కన్జర్వేషన్ బయాలజీ ఫీల్డ్లో బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్ కానీ మేనేజ్మెంట్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పై కూడా మనం రీసెర్చ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు రిలేటెడ్ అలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నుండి మనం యాక్టివ్గా ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి, అంతవరకే. వైల్డ్ లైఫ్ బయాలజీలో కూడా మనకి ఏంటంటే యానిమల్ బిహేవియర్ ఎలా, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఏంటి, నెక్స్ట్ ఎండేంజర్ స్పీషియస్ ప్రొటెక్షన్ పై కూడా మనం ఏంటంటే వర్క్ చేయొచ్చు, రీసెర్చ్ వర్క్ అనేది ఇలా ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీల్డ్, ఇది ఎంటమాలజీ ఫీల్డ్. ఇన్సెక్ట్ పై స్టడీ చేస్తారు దీన్ని. అండ్ ఇదేంటి అంటే ఇన్సెక్ట్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అగ్రికల్చర్ క్రాప్ కానీ ఇలా ఫీల్డ్స్ కానీ, అలాంటప్పుడు ఏంటంటే పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజ్ కంట్రోల్ ఎలా చేయొచ్చు, అంటే ఫీల్డ్కి డ్యామేజ్ లేకుండా ఎలా చేయొచ్చు అనే దాని గురించి రీసెర్చ్ ఉంటుంది ఎంటమాలజీ ఫీల్డ్. పారాసైటాలజీలో పారాసైట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది హ్యూమన్స్ మీద కానీ యానిమల్స్ మీద కానీ అనే దాన్ని కూడా రీసెర్చ్ చేయొచ్చు మనం. మనకి ఎవల్యూషనరీ బయాలజీ ఫీల్డ్లో స్పీషియస్ ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది, స్పీషియస్ ఎలా అడాప్టేషన్ జరుగుతున్నాయి అండ్ బయోడైవర్సిటీ ఆరిజిన్ గురించి కూడా స్టడీ చేస్తారు మనకి. ఈ రీసెర్చ్ అనేది ఉంటుంది. ఎంఎస్సీ జువాలజీ స్టూడెంట్స్ ఏంటి అంటే యూనివర్సిటీస్ కానీ, సిఎస్ఆర్ ల్యాబొరేటరీస్, ఐసిఎంఆర్ ఇన్స్టిట్యూట్స్ కానీ, వైల్డ్ లైఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆ నోటిఫికేషన్స్ గురించి. వచ్చినప్పుడు మన గ్రూప్లో జాయిన్ అయితే మీరు ఈజీగా ఏంటంటే అప్లై చేసుకోవచ్చు. ఆ వాకిన్ ఇంటర్వ్యూస్కి వెళ్తే మీరు ఏంటంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా, సింపుల్గా. చూస్తున్నారంటే ఐ మీన్ నా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అనిపించుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే కంటెంట్ లైక్ ఏపీపీసెట్ రిలేటెడ్ కానీ, సిఎస్ఐఆర్ రిలేటెడ్ కానీ ఇలాంటివి ఏంటి అంటే మన ఛానల్లో వస్తుంటాయి అప్కమింగ్ వీడియోస్ అండ్ డిగ్రీ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఫర్దర్గా హెల్ప్ ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్సీ జువాలజీ మీరు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, రీసెర్చ్ ఆపర్చునిటీస్ చెప్పారు. ఓకే, దెన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఏంటి అసలు ఎంఎస్సీ జువాలజీ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ ఏంటి అంటే రీసెర్చ్ కెరియర్ మీద ఏం చేసి అండ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ని అటెంప్ట్ ఇవ్వచ్చు. ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ అని ఉంటుంది, అది ఇప్పుడు బ్రెట్ అని దాన్ని బయోమెడికల్ రీసెర్చ్గా మార్చారు. బ్రెట్ అంటారు ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ని ఇప్పుడు. అండ్ డీబీటీ జేఆర్ఎఫ్, ఈ డీబీటీ జేఆర్ఎఫ్ అండ్ సిఎస్ఆర్ నెట్ ఏంటంటే రెండు మెర్జ్ చేసి డిసెంబర్ సైకిల్ నుండి స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఏంటంటే ఐసీఎంఆర్ నేమ్ మార్చారు. నెక్స్ట్ సిఎస్ఆర్ నెట్ అండ్ డీబీటీ రెండు ఇప్పుడు మిక్స్ చేసేసారు మనకి. ఓకేనా, రెండు సేమ్ ఎగ్జామ్ కింద సిఎస్ఐఆర్ అండ్ డీబీటీ జేఆర్ఎఫ్ అని రెండు మెర్జ్ చేసేసారు. ఓకే, సింగిల్ ఎగ్జామ్ కాదు మనకి, సింగిల్ ఎగ్జామ్గా మార్చేసారు 2 ఎగ్జామ్స్ అని కలిపి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏంటి అంటే గేట్ ఎక్సెల్ లాంటి ఎగ్జామినేషన్స్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. గేట్ ఎక్సెల్ ఏంటి అంటే ఇది మనకి ఐఐటీస్లో పిహెచ్డి చేస్తానికి చాలా హెల్ప్ అవుతుంది మనకి. సిఎస్ఐఆర్ నెట్ కూడా ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్ మనం జాయిన్ అవ్వచ్చు. మనకి ఈ అన్నిటికీ రాస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది మనకి రీసెర్చ్కి. ఓకే, నేను చెప్పిన పైన ఎగ్జామ్స్ లైక్ సిఎస్ఆర్ నెట్ కానీ అండ్ ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్, డీబీటీ జేఆర్ఎఫ్ వీటిలో ఈ ఎగ్జామ్స్ మనం క్వాలిఫై అయితే మనకి ఏంటి అంటే ఫెలోషిప్ వస్తుంది. ప్లస్ దాంతోపాటు ఏంటి అంటే పిహెచ్డి అడ్మిషన్ కూడా వస్తుంది మనకి. మన రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఈజీ అవుతుంది ఈ ఎగ్జామ్స్ని మనం క్వాలిఫై. ఐ మీన్ ఈ ఎగ్జామ్స్ త్రూ మనకి ఏంటంటే రీసెర్చ్ కెరియర్ అనేది బెటర్ అవుతుంది. ఓకే, వెల్ మీరు ఇన్ కేస్ టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఏంటి అంటే యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ అటెంప్ట్ చేస్తే ఏంటి అంటే సిఎస్ఐఆర్ నెట్ అనేది మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ వస్తుంది.
అండ్ నెక్స్ట్ పోతే మనకి ఏంటి అంటే సెట్ ఎగ్జామ్ అనేది కూడా ఒక స్టేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ స్టేట్ ఇది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది జస్ట్ స్టేట్ లెవెల్ వరకే. సిఎస్ఐఆర్ నెట్ ఏంటి అని క్రాక్ చేస్తే మనకి నేషనల్ వైడ్ ఏంటి అంటే మనకి ఏ స్టేట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పడ్డా కానీ మనం అప్లై చేసుకొని ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేస్తే ప్యూర్ సైన్సెస్లో జువాలజీకి జూనియర్ లెక్చర్ రిక్రూట్మెంట్ పడితే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. మనకి ఇది ఒక ప్లస్ థింగ్ ఉంటుంది మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే డిగ్రీ లెక్చరర్ పోస్టులు కూడా ఉంటాయి మనకి జువాలజీలో. సో ఈ థింగ్ కూడా ఏంటి అంటే కొంచెం ప్లస్ అవుతుంది మనకి. ఎంఎస్సి జువాలజీ చేసే టీచింగ్లో ఒక స్టెప్ అనేది హెడ్ ఉండొచ్చు అంతవరకే. అండ్ గవర్నమెంట్ జాబ్స్ గురించి చూసుకుంటే టార్గెట్ చేసే స్టూడెంట్స్కి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఉంటుంది. అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కూడా ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏంటి అంటే అటెంప్ట్ ఇవ్వచ్చు. కాబట్టి మనకి ఏంటి అంటే ఎంఎస్సి జువాలజీ స్టూడెంట్స్కి రీసెర్చ్ ఉంటుంది, మనకి టీచింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టార్లో చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. చాలామందికి తెలియక మిస్గైడ్ అవుతూ ఉంటారు చాలా వరకు. ఐ హోప్ ఈ వీడియో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి అనేక కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఓపెన్ డోరెడ్గా. అవేంటి అంటే నేను మీకు చెప్తాను. అంటే రీసెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. రీసెర్చ్ ఫీల్డ్లో మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉంటుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉంటుంది, జూనియర్ రీసెర్చర్ ఫెలో ఉంటుంది, మనకి సీనియర్ రీసెర్చర్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్ కానీ సైంటిస్ట్గా కూడా మనం కెరియర్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఈ రీసెర్చ్ ఫీల్డ్లో. అండ్ నెక్స్ట్ పోతే టీచింగ్ ఫీల్డ్. ఈ టీచింగ్ ఫీల్డ్లో మనకి జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ పడ్డప్పుడు మనం అప్లై చేసి అటెంప్ట్ ఇస్తే మనకు వచ్చిందంటే జూనియర్ లెక్చరర్గా వెళ్ళొచ్చు. అండ్ డిగ్రీ లెక్చరర్ కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ పొజిషన్స్కి కూడా మనం ఏంటి అంటే వెళ్ళొచ్చు. అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉంటాయి. ఓకేనా. టీచింగ్ ఫీల్డ్లో మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్గా పైకి వెళ్ళాలంటే పిహెచ్డి అనేది మ్యాండేటరీ. ఓకేనా. పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి మనకి. ఓకే. ఇది టీచింగ్ ఫీల్డ్ గురించి మనం చెప్తే ఆఫ్టర్ ఎంఎస్సి జువాలజీ ఏదైతే సిఎస్ఐ నెట్ క్రాక్ చేసి యూజీసీ నెట్ క్రాక్ చేసి ఉంటారో వాళ్ళకి ఓకే వీళ్ళకి టీచింగ్ ఫీల్డ్లోకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఐ రిపీట్, సిఎస్ఐఆర్ నెట్ ఆర్ యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ఉంటేనే మనకి రీసెర్చ్ ఫీల్డ్లో కొంచెం సైంటిస్ట్ దాకా వెళ్ళొచ్చు మనం. ఓకే. టీచింగ్ ఫీల్డ్లో కూడా మనకి ఏంటి అంటే సిఎస్ఐఆర్ నెట్ ఇంపార్టెంటే మనకి. ఇది మ్యాండేటరీ. సిఎస్ఐ నెట్ కానీ సెట్ కానీ మనం అట్లీస్ట్ ఏదో ఒకటి క్వాలిఫై అయ్యి ఉండాలి. జూనియర్ లెక్చరర్కి అయితే అవసరం ఉండదు, డిగ్రీ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే కంపల్సరీ. గవర్నమెంట్ సెక్టర్లో మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు ఉంటుంది, వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ వేరియస్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ అనేవి మనకు ఉంటాయి. ఓకే. సో ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్టర్స్లో చూసుకుంటే మనకి ఏంటి అంటే వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్గా కానీ ఎకాలజిస్ట్గా కానీ కన్జర్వేషన్ సైంటిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ లాంటి కెరియర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని బట్టి రీసెర్చ్, టీచింగ్ కానీ గవర్నమెంట్ సెక్టర్స్ లేదా వైల్డ్ లైఫ్ సెక్టర్స్లో సక్సెస్ఫుల్గా కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. మనకి ఎవరు ఇంట్రెస్టెడ్ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ ఫీల్డ్లో ఏంటి అంటే వాళ్ళ సెక్టార్లో మంచి కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. మనం చేసిన ఫ్రెషర్కి జాబ్ రోల్ కానీ ఆర్గనైజేషన్ బట్టి ఏంటంటే అప్రాక్స్ మనకి 3 lakhs to 5 lakhs per annum అనే ప్యాకేజ్ అనేది ఉంటుంది. రీసెర్చ్ ఫీల్డ్లో అయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్గా స్టార్ట్ అయితే మనకి 20,000 to 35,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావచ్చు. సిఎస్ఐ నెట్, ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ లేదా డీబీటీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే మనకి స్టూడెంట్స్కి జూనియర్ రీసెర్చర్ ఫెలోవర్గా మనకి ఏంటంటే 37K ప్లస్ ఫెలోషిప్ అనేది వస్తుంది. ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిఫికేషన్ పెరిగిన తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్గా కానీ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు మనం సింపుల్గా. అండ్ టీచింగ్ ఫీల్డ్లో జేఎల్ఆర్, డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్లో మనకి ఏంటంటే గుడ్ శాలరీస్ అనేది ఉంటాయి. మీకు చూసుకుంటే జూనియర్ లెక్చరర్ పోస్ట్కి అయితే మనకి ఎంత ఉంటుందంటే అప్రాక్స్ 40,000 to 80,000 ప్లస్ ఉంటుంది పర్ మంత్. అండ్ డిగ్రీ లెక్చరర్ చూసుకుంటే 45,000 to 90,000 ప్లస్ పర్. సో ఇలా టీచింగ్కి శాలరీస్ అనేవి కూడా మనకి మంచిగా ఉంటాయి. స్టార్టింగే 40 నుండి ఉంటుంది, ఇంకా ఇయర్స్ వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మనకి జూనియర్ లెక్చర్ అయితే అప్రాక్స్ మనకి 80,000 వరకు పెరుగుతూ ఉంటుంది. డిగ్రీ లెక్చర్ అయితే స్టార్టింగ్ ఇనీషియల్లో 45 to 90 ప్లస్ వరకు మనకి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా సేమ్ థింగ్ 60,000 నుండి స్టార్ట్ అయ్యి 1,00,000+ వరకు పర్ మంత్ శాలరీ అనేది ఇయర్స్ పెరిగే కొద్దీ మనకి ఏంటంటే ప్రొవైడ్ చేస్తారు, వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ పిహెచ్డి అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో మనకి ఏంటంటే సైంటిస్ట్ పొజిషన్స్కి కూడా మనం వెళ్ళొచ్చు. తర్వాత శాలరీ ప్యాకేజ్ అండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది సైంటిస్ట్కి. ఓకే, ఓవరాల్గా ఎంఎస్సి జువాలజీ ఏంటి అంటే రీసెర్చ్కి, టీచింగ్కి అండ్ గవర్నమెంట్ సెక్టర్ స్టేబుల్ కెరియర్ గ్రోత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకే, అండ్ మీకేంటి అంటే ఐ హోప్ మీరు ఇక్కడ దాకా చూశారు అంటే మాత్రం ఆల్రెడీ మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి ఐ రిపీట్ మళ్ళీ చెప్తున్నాను, చిరాకు పడకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ ఏమైనా మీకు చెప్పాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ వీడియో కూడా నేను చేస్తాను. మోస్ట్లీ మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న దాన్ని బట్టి నేను మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ గ్రోత్ కూడా ఏంటంటే పెరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్లో ఏంటి అంటే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అందులో జాయిన్ అయితే ఏపీపీ సెట్కి రిలేటెడ్ వెబ్ ఆప్షన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అందులో నేనంటే క్లారిటీ ఇస్తాను. ఇన్ కేసు ఏమైనా వెబ్ ఆప్షన్ డేట్స్ పడ్డా కానీ, ఐసెట్ కానీ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఏమైనా ఉంటే దానిలో నేను పోస్ట్ చేస్తుంటాను. మీకు ఇన్స్టెంట్గా ఏంటంటే మీకు మీ ఫీడ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మీకు టైం టు టైం ఇలాంటివి ఏమన్నా వెళ్తే ఏంటి అంటే రీసెర్చ్కి వెళ్ళే వాళ్ళైతే కెరియర్ రోడ్ మ్యాప్ అనేది నేను చెప్తాను మీకు. మనకి రీసెర్చ్ ఫీల్డ్లో కెరియర్ అనేది బిల్డ్ చేయాలనుకుంటే స్టూడెంట్ ఫస్ట్ బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీ జువాలజీ చేయాలి. ఆ తర్వాత ఏంటి అంటే లైక్ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, రీసెర్చ్కి రిలేటెడ్ రీసెర్చ్ నేమ్ చేసే ఎగ్జామ్స్ లైక్ సిఎస్ఐ నెట్ కానీ, ఐసీఎంఆర్, జేఆర్ఎఫ్, బ్రెట్ కానీ, డీబీటీ, జేఆర్ఎఫ్ లేదా గేట్ ఎక్సెల్ అంటే ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే మనకి జేఆర్ఎఫ్ పొజిషన్లో జాయిన్ అవ్వచ్చు. మనం జేఆర్ఎఫ్ చేస్తూ మనకి పిహెచ్డి కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకి త్రూ ఆ ప్రాసెస్లో మనకి రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ ద్వారా మనం ఏంటంటే సైంటిస్ట్గా కూడా కెరియర్ అనేది బిల్డ్ అవుతుంది మనకి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా వన్ థింగ్ ఏంటి అంటే సిఎస్ఐ నెట్ ఎగ్జామ్ లేదా గేట్ ఎక్సెల్, టీబీటీ, జేఆర్ఎఫ్ ఇవి చాలా ఇంపార్టెంట్. దీని త్రూ అయితేనే మనకి ఏంటంటే సైంటిస్ట్ జాబ్ వరకు, ఆ పొజిషన్ వరకు మనం వెళ్ళగలం అండ్ బిల్డ్ చేసుకోగలం మన కెరియర్స్. అందుకని ఎప్పుడైనా కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, రీసెర్చ్ రిలేటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా మీరు ఏంటి అంటే క్రాక్ చేయాలి. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్ మీకు టీచింగ్ కెరియర్ రోడ్ మ్యాప్ చూసుకుంటే మనకి ఏంటి అంటే టీచింగ్ ఫీల్డ్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ జువాలజీ చేస్తారు. ఎంఎస్సీ జువాలజీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి లైక్ యూజీసీ నెట్ కానీ, సిఎస్ఐఆర్ నెట్ ఉంటుంది. సిఎస్ఐఆర్ నెట్ ఏంటంటే నేను 2 టైమ్స్ మెన్షన్ చేస్తాను. ఒకటి మన రీసెర్చ్ కెరియర్కి ఉంటుంది, దాంతో మనకి ఏంటంటే సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై అయితే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ ఉంటే మనకి మన నేషనల్ వైడ్ ఏ అదర్ స్టేట్స్లో నోటిఫికేషన్ పడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్ది యూనివర్సిటీస్కి మనం అప్లై చేసుకోవచ్చు. అందుకని సిఎస్ఐ నెట్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ అది లేకపోతే మనకి సెట్ అన్న ఉండాలి మ్యాండేటరీగా. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే జూనియర్ లెక్చరర్ పొజిషన్స్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ స్టేట్ గవర్నమెంట్ కాలేజీలో మనకి జేఎల్ పొజిషన్స్ ఉంటాయి, డిఎల్ పొజిషన్స్ కూడా మనం జాయిన్ అవ్వచ్చు. ఏది ఎంఎస్సీ జువాలజీ ఉంటే మనకి టీచింగ్ రోడ్ మ్యాప్ చూస్తే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నెట్ క్వాలిఫికేషన్ ఉంటే మనకి ఆల్రెడీ నేను చెప్పా కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అది ప్లస్ థింగ్. మనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ అండ్ మరి మన అకాడమిక్స్ అచీవ్మెంట్స్ పెరిగే కొద్దీ మనకి ఏంటి అంటే అసోసియేట్ ప్రొఫెసర్ కానీ అండ్ ప్రొఫెసర్ పొజిషన్కి ప్రమోషన్ అనేది మనం పొందవచ్చు. సో ఇది ఎవ్రీథింగ్ ఇలా ఉంటుంది. టీచింగ్ ప్రొఫెషన్ స్టూడెంట్స్కి ఏంటి అంటే గైడ్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, మనకి హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్ లాంగ్ టర్మ్ కెరియర్ని బిల్డ్ చేయడానికి మనకేంటి అంటే ఇలా ఉంటుంది. మనకి టీచింగ్ కెరియర్ రోడ్ మ్యాప్ చూసుకుంటే చాలా సింపుల్ ఏముండదు. మీరు బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత, ఎంఎస్సీ జువాలజీ కంప్లీట్ చేసిన తర్వాత యూజీసీ నెట్ కానీ, సిఎస్ఐ నెట్ ఆర్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదో ఒకటి మీరు ఏంటి అంటే అటెంప్ట్ చేస్తే దాని తర్వాత మీకు ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేదా జేఎల్ పోస్టులు కానీ, డిఎల్ పోస్టులు అలాంటివి ఏమైనా వస్తే మీరు అప్లై చేసుకుంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు పోస్ట్ వస్తుంది. ఇంతే, చాలా సింపుల్. ఇదే మనకి రోడ్ మ్యాప్. అల్టిమేట్గా మనకి నెట్ కానీ సెట్ కానీ ఏదో ఒకటి ఉండాలి. చూసుకుంటే రీసెంట్గానే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే మన ఏపీ స్టేట్ రిలీజ్ చేశారు రీసెంట్గానే మనకి చూసుకుంటే. సో దానిలో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ గురించి డీటెయిల్గా మెన్షన్ చేస్తుంటారు. మీరు ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మీకు యూజ్ అవ్వచ్చు. ఆ క్వాలిఫికేషన్ గురించి కొంచెం మీరు డీటెయిల్గా ఇంకా తెలుసుకోవచ్చు. ఎంఎస్సీ జువాలజీ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి ఏంటంటే రీసెర్చ్ కానీ, టీచింగ్, వైల్డ్ లైఫ్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. రీసెర్చ్ ఫీల్డ్లో అయితే మనకి ఏంటంటే టాప్ రిక్రూటర్స్ అండ్ కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. అవి నేను మీకు చెప్తాను.
లైక్ మనకి ఎందులో రీసెర్చ్ ఫీల్డ్లోకి మనం వెళ్ళగలం, ఎలాంటి రిక్రూటర్స్ ఉంటారు అనేది చూసుకుంటే మనకి ఎంఎస్సి జువాలజీ మీరు కంప్లీట్ చేస్తే సిఎస్ఆర్ ల్యాబొరేటరీస్ ఉంటాయి మనకి. వాటిలో రిక్రూట్మెంట్ పడినప్పుడు మీరు పెట్టుకోవచ్చు ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు. నాట్ ఓన్లీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళే కాదు, ప్యూర్ సైన్సెస్ మనకి జువాలజీ, బాటనీ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. దేనిలో సిఎస్ఆర్ ల్యాబొరేటరీస్లో, ఐసిఎంఆర్ ఇన్స్టిట్యూట్స్లో, ఇలాంటి వాటిలో, అండ్ డీబీటీ రిలేటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇలాంటి ప్రిస్టేజియస్ ఆర్గనైజేషన్లో మనకి రీసెర్చ్ పొజిషన్గా పోస్టులు పడ్డప్పుడు మీరు అప్లై చేసుకున్న దాని త్రూ మీరు వెళ్ళొచ్చు. ఓకేనా. చాలామంది ఒక ఇల్యూజన్ ఏంటి అంటే వితౌట్ సిఎస్ఐ అయితే మనం వెళ్ళలేమంటారు. వితౌట్ సిఎస్ఐ నెట్ ఉన్నా కానీ మనం వెళ్ళొచ్చు. విత్ సిఎస్ఐ నెట్ ఉంటే కొంచెం శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో చూస్తే మనకి తెలుస్తుంది. ఓకేనా. జస్ట్ సింపుల్గా చెప్తాను ఏంటి అంటే, మీకు నెట్ ఉంటే ఏంటి అంటే ఒక 3000 ఎక్స్ట్రా ఉంటుంది, నెట్ లేకపోతే 3000 మైనస్ తక్కువ ఉంటుంది. ఓకేనా. సింపుల్. ఇప్పుడు వితౌట్ నెట్ అయితే 30,000 అనుకో, విత్ నెట్ అయితే ఎంత 33,000 ఇస్తాడు. సో ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇంతే. ఇంకా ఈ ఇన్స్టిట్యూట్స్లో మనకి ఏంటంటే మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ కానీ, ఎస్ఆర్ లైక్ సీనియర్ రీసెర్చర్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్ అండ్ సైంటిస్ట్ పొజిషన్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. మీకు సింపుల్ థింగ్ అబ్బా ఏంటి అంటే, మనకి ఈ చెప్పిన నేను రిక్రూటర్స్ చెప్పాను కదా, సిఎస్ఆర్, ఐసిఎంఆర్ ఇన్స్టిట్యూట్స్, ఇలాంటి వాటిలో ఏంటంటే పోస్టులు పడాలి. ఆ పడ్డప్పుడు మీరు ఏంటంటే మీకు తెలిసినప్పుడు అప్లై చేసేసుకోవాలి మీరు. ఓకేనా. అప్లై చేసుకొని దాన్ని బట్టి మనకి ఆ పొజిషన్ త్రూ మనకి ఏంటంటే సైంటిస్ట్ పొజిషన్ వరకు మనం వెళ్ళొచ్చు. ఓకేనా. సో ఇలా ఉంటుంది. ఓకేనా. రీసెర్చ్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళాలంటే మనకి ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఏంటంటే మనకి జేఆర్ఎఫ్ ఉండాలి. జూనియర్ రీసెర్చర్ ఫెలోర్గా వెళ్తే మనం ఈజీగా అవుతుంది. చాలామంది ఎలా థింక్ చేస్తే సిఎస్ఆర్ ల్యాబొరేటరీ నోటిఫికేషన్స్ పడుతాయి అంటే, పడుతాయి, చాలా లేట్గా పడుతాయి మనకి చెప్పాలంటే. ఓకేనా. ఇయర్లీ ఇలాంటి ప్రెస్టేజ్ 2-3 టైమ్స్ పడుతుంది. అది కూడా పడవచ్చు, పడకపోవచ్చు ఒక్కోసారి. రీసెంట్గా నేను ఒక ఇన్స్టిట్యూట్కి రిలేటెడ్ ఒక పొజిషన్ పడితే వాట్సాప్ గ్రూప్లో పెట్టే, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా చాలా లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే పోస్టులు అనేది పడతాయి మనకి. అండ్ నెక్స్ట్ థింగ్, వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్ ఫీల్డ్లో చూసుకుంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంటుంది మనకి. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. మనకి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఎంఎస్సి జువాలజీ రిలేటెడ్ అయితే మాత్రం ఏముంటాయంటే, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అదొకటి ఉంటుంది, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఒకటి ఉంటుంది, అండ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్. ఇవి ఏంటి అంటే, ఈ యొక్క 4 ఏంటి అంటే ప్యూర్లీ ఎంఎస్సి జువాలజీ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు వీళ్ళు. సో ఇలా ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే, ఎంఎస్సి జువాలజీ స్టూడెంట్స్కి మనకి నాట్ ఓన్లీ టీచింగ్, రీసెర్చ్ ఉంటుంది, వైల్డ్ లైఫ్లో కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ సెక్టార్స్లో ఉంటాయి, డైవర్స్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది ఎంఎస్సి జువాలజీ వాళ్ళకి. ఓకేనా. అండ్ టీచింగ్లో కూడా ఒక స్టెప్ అనేది హెడ్ ఉంటాం మనం మైక్రోబయాలజీ వాళ్ళతో కంపేర్ చేస్తే, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళతో చూసుకుంటే. ఇవి మనకి టాప్ రిక్రూటర్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇవి నేను మీకు అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను ఆల్మోస్ట్. మనకి అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటంటే, ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, టీచింగ్లో 1 స్టెప్ ఎప్పుడు హెడ్ ఉంటాం. గవర్నమెంట్ జాబ్స్లో కూడా మనకి ఏంటి అంటే, యూపీఎస్సీలో కానీ మీరు చూసుకుంటే సెకండ్ పేపర్ కింద ఎంఎస్సి జువాలజీ మీకుంటే మీ కోర్ టాపిక్ మీదే మీరు సెకండ్ పేపర్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మనకి ఇది ఒక ప్లస్ థింగ్ ఉంటుంది. మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కెరియర్లో కూడా ఇది ఒక బెస్ట్ థింగ్ ఉంటుంది మనకి. ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇలాంటి వాటిలో ఏంటంటే ఓన్లీ ఎంఎస్సి జువాలజీ వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఓకేనా. ఇలా అంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఇది ఎంఎస్సి జువాలజీ రిలేటెడ్ కాబట్టి వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. మీకు ఇక్కడ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా. ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే కొంచెం డైవర్సిఫికేషన్ అనేది బాగుంటుంది. ఇన్ కేస్ మనకి రీసెర్చ్ ఏమన్నా స్కోప్ తగ్గింది అనుకోండి, అట్లీస్ట్ టీచింగ్కి వెళ్ళినా మనం సర్వే అవ్వచ్చు. అదే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి అసలు జస్ట్ రీసెర్చ్ మీదే ఉంటుంది. ఇంకంటే మొత్తం ఇండస్ట్రీస్లోకి వెళ్ళి, ఫార్మా కంపెనీస్లో వెళ్ళి చేస్తారు వాళ్ళు, క్యూఏ అండ్ క్యూసీ ఇలాంటి వాటిని. ఓకేనా. అంటే ఏంటి అంటే, అవి లేకపోతే వాళ్ళు టీచింగ్కి రావాలంటే చాలా టఫ్ ఉంటుంది. ఓకేనా. వాళ్ళు తీసుకున్న గ్రూప్ జువాలజీ అయితే అలా కాదు, మనకైనా డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అన్ని గ్రూపులకు మించి. అందుకే కొంచెం ఏంటంటే కొంతమంది ఏంటంటే జువాలజీని బాగా ప్రిఫర్ చేస్తారు, డైవర్సిఫికేషన్ బాగుంటుందని. ఓకేనా. సో ఇది అడ్వాంటేజెస్ చూస్ చేసుకుంటే మనకి టీచింగ్లో మీకు చెప్పిన అడ్వాంటేజెస్ ఏముంటాయి అని, ఆల్మోస్ట్ జేఎల్, డిఎల్ అండ్ నెక్స్ట్ పోతే ఈ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్, లైక్ ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ,
అండ్ యూపీఎస్సీలో సెకండ్ పేపర్ తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది మనకి టీచింగ్ కెరియర్ కూడా ఆల్రెడీ చెప్పాయి. ఇలా ఉంటుంది సేమ్ థింగ్, మొత్తం ఇంతే. డైవర్సిఫికేషన్ కొంచెం బాగుంటుంది. అండ్ కంక్లూజన్, నా అడ్వైస్ అయితే నేను ఒకటే చెప్తాను. ఎవరైతే మీరు ఏంటి అంటే ఉంటారు కొంతమంది మీ హోమ్లో, మీరు ఎవరైతే పిహెచ్డి ఇంట్రెస్టెడ్ ఉండరో ఆర్ పిహెచ్డి చేయాలని జస్ట్ నెట్ కానీ సెట్ కానీ క్లియర్ చేస్తే చాలు, అండ్ ఫర్దర్ స్టడీస్ ఇంకా చేయలేరు, పిహెచ్డీస్ ఇలాంటివి అనుకుంటే మాత్రం మీరు ఏంటి అంటే గో ఫర్ ఎంఎస్సి జువాలజీ గైస్. ఎందుకంటే అట్లీస్ట్ మీరు ఏంటి అంటే టీచింగ్ కన్నా వెళ్ళి ఏంటి అంటే ఇప్పుడు పిహెచ్డి చేసి రీసెర్చ్కి అంతంత డిస్టెన్స్కి ఏంటంటే కొంతమందిని పంపిరు మీరు, ఓకేనా. అది డ్రాబ్యాక్ ఉంటుంది అమ్మాయిలకి. అలాంటప్పుడు మీరు ఏంటి అంటే లైక్ ఇప్పుడు నేను అమ్మాయిలకి కాదు, కొంతమంది అబ్బాయిలు కూడా ఉంటారు ఏంటంటే డిస్టెన్స్ మరి ఎక్కడికో పంపిరు కదా కొంతమంది పేరెంట్స్ చాలా వరకు. అలాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనకి టీచింగ్కి వెళ్ళన్నా మనం ఏంటి అంటే సర్వే అవ్వచ్చు. అంటే టీచింగ్ కన్నా వెళ్ళి టీచింగ్ చెప్పుకున్నా కానీ మనకి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ త్రూ మనకి ఏంటంటే పేపర్ కరెక్షన్స్ కానీ ఇలాంటివి వాటిలో చాలా హెల్ప్ అవుతుంది మనకి, ఓకేనా. అట్లీస్ట్ ఏంటంటే టీచింగ్ బెటర్ ఉంటుంది చెప్పాలంటే, ఓకేనా. సింపుల్గా అంటే మనకి ఏంటంటే పిహెచ్డి చేయకపోతే లైక్ అదర్ గ్రూప్స్ కంపేర్ టు మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ 3 ఏంటి అంటే పిహెచ్డి అనేది మ్యాండేటరీ. అట్లీస్ట్ మన ఎంఎస్సీ జువాలజీకి పిహెచ్డి లేకపోయినా కానీ మనకి ఎగ్జామ్స్ క్రాక్ చేసే లైక్ సెట్ కానీ సిఎస్ఆర్ నెట్ కానీ గేట్ ఎక్సెల్ క్రాక్ చేసినా కానీ మనకి టీచింగ్ పొజిషన్స్లో మనకి బెటర్ ఉంటుంది వీళ్ళకన్నా మనకి ఎంఎస్సీ జువాలజీ చేస్తున్న స్టూడెంట్స్కి. సో అందుకే అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. మీరు తీసుకునే యొక్క డెసిషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా చూస్ చేసుకొని దాన్ని బట్టి వయసుగా తీసుకోండి, ఓకేనా. ఎలా పడితే ఎలా హైప్ చేసేసి కోర్సు పేరు బాగుందని తీసుకొని తర్వాత దానిలో మీరేం స్కిల్స్ నేర్చుకోకుండా లాస్ట్కి అట్లీస్ట్ అసలు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండడం కంటే బెటర్ ఉన్న దాన్ని చూస్ చేసుకొని మీ యొక్క కండిషన్ అండ్ మీ యొక్క సిచ్యువేషన్ తగినట్టు మీరు ఐడియా అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది మనకి సూట్ అవుతుందా లేదా దాన్ని బట్టి, ఓకేనా. వీడియో సో ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఫర్దర్గా మీరు నెక్స్ట్ ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏంటంటే కామెంట్ చేయండి ఎంఎస్సి జువాలజీ రిలేటెడ్వి.